హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ వెనక తగ్గట్లేదు. రేపో జిల్లాల్లో కూడా హైడ్రా కమిషన్ తీసుకొని వస్తారని చెప్పడం కూడా జరిగింది. సార్ మీరేమంటారు? అంటే హైడ్రా విషయంలో కొంతమంది సపోర్ట్ చేస్తే మరికొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కొంత టైం అయితే ఇచ్చి ఈ కూల్చివేతలు అయితే చేపట్టాలని చెప్పి అంటున్నారు. మీ అభిప్రాయం? ఒకటి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తుంది, అసలు దీనికి మూల కారణమైనటువంటి మూలం ఎక్కడుందో దాన్ని తీయాలి, దాన్ని వెతకాలి. ఎందుకంటే అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ చెరువులన్నీ కూడా కబ్జా జరిగినాయి, నాలాలు కబ్జా జరిగినాయి. అప్పుడు ఏం చేశారు? ఇప్పుడు చేస్తున్నా నేను తప్పని అనడం లేదు, మా పార్టీ కూడా తప్పని అనడం లేదు. ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో, కూలీడాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు చిన్న పూరి గుడిసెల నుంచి చిన్న ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించమని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఎవరైతే చెరువుల మీద కబ్జా పెట్టి చెరువులను మూసేసి చెరువుల్ని ఉన్నటువంటి అంత డంపింగ్ యార్డ్ అంతా కూడా పెట్టేసి ఏదైతే ఇల్లు కట్టారో, గెస్ట్ హౌజులు కట్టుకున్నారో, ఫామ్ హౌజులు కట్టుకున్నారో, విలాసవంతమైనటువంటి నివాసాలు ఏవైతే చేసుకున్నారో, లేకుంటే ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్ ఏవైతే కట్టారో వీటి మీద తగిన చర్య ఏ ప్రభుత్వమైనా ఎప్పుడో తీసుకోవాల్సి ఉండే. గత ప్రభుత్వము ఎందుకు మరి ముందు అడావిడి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ నేతృత్వంలో ఎందుకు ముందు అడావిడి చేసి వాటిని ఎందుకు ఆపేశారు? దీన్ని కూడా ఆ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి. ఊరికే ఒకరి మీద బట్టగాలు చేస్తామంటే కాదు. భారతీయ జనతా పార్టీ అందుకనే చెప్తుంది, ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం సేకరించి దీనిపైన తగు చర్య తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. జిల్లాలో కూడా తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా చేపట్టారు. జిల్లాలో కూడా నాలాలు అయితే ఎవరైతే ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో అవి కూడా లీగల్గా ఏమన్నా ఉన్నా కానీ అన్ని క్లియర్ చేసుకొని కూల్చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈనాడు మనం ఖమ్మం చూస్తున్నాం. ఖమ్మం ఏ రకంగా మునిగిపోయిందో మనం చూస్తున్నాం. వరంగల్ ఏ రకంగా, పాత వరంగల్ కానీ పాత ఖమ్మం కానీ ఇవి రెండు కూడా ఏ రకంగా ఈనాడు మునిగి మనుషుల ప్రాణాలతో చెలగాడమన్నటువంటి దాన్ని ఎందుకు ఇంతవరకు గమ్మున ఊరుకున్నారు? ఈనాడు ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, వరంగల్లో 2 మంత్రులు ఉన్నారు. ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు ఇంతకుముందు దీని మీద చర్య సరైనది తీసుకోలేదు? ఎవరు దీన్ని ఆ చెరువుని కబ్జా చేశారో? ఈనాడు ఎవరైతే 2 మంత్రులు ఉన్నారో వాళ్ళు అంతకుముందు గత ప్రభుత్వంలో కూడా ఎంపీ, మినిస్టర్గా ఉన్నారు 2 అందులో. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలే? అప్పుడు నిమ్మకు నీరెత్తినటువంటి ఖమ్మం మొత్తం కబ్జా అవుతుంటే ఎందుకు గమ్మున ఊరుకున్నారు? చెరువులన్నీ పూడ్చేసి అక్కడ పెద్ద భవంతులు కడుతుంటే ఎందుకు ఊరుకున్నారు? సో వీటన్నిటి మీద కూడా అప్పుడు ఇచ్చిన అధికారులు, అప్పుడు చేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాజకీయ నాయకుల యొక్క అండదండలు ఎవరైతే ఉండనో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ విషయంలో అసలుకి బీజేపీ స్టాండ్ ఏంటంటే మీరేం చెప్తారు? తప్పనిసరిగా సమర్థిస్తున్నారా దీన్ని? అసలుకి మేము సమర్థిస్తున్నామా అనేది మా యొక్క నాయకులు స్పష్టంగా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా చెరువుల్ని కబ్జా అయినటువంటి వాటిని మళ్ళీ పూర్వవైభవం చెరువులు తీసుకురావాల్సిందే, హార్వెస్టింగ్ ఉండాల్సిందే, పంట పొలాలు జరగాల్సిందే. అదే రకంగా కాలనీలు, ఇళ్ళు మునిగిపోకుండా ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాల్సిందే. దీనిపైన సరైనటువంటి సమగ్రమైనటువంటి ఆలోచనతో పనిచేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ సూచన చేస్తుంది. సామాన్య నుంచి ఒక ప్రశ్న అయితే మొదలవుతుంది సార్. కొంత టైం ఇచ్చి కూల్చివేతలు చేపడితే బాగుండని చెప్పి కూడా అంటున్నారు. దీనిపై మీరు బీజేపీ నాయకులుగా మీరే? టైం అనేది పెద్ద టైంతో వచ్చే ఒరిగేది ఏమి ఉండదు. కాకపోతే ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే మజ్లీస్ వాళ్ళు ఏదైతే ఫాతిమా మెడికల్ కాలేజ్ ఉందో దాన్ని ఎందుకు కూలుస్తలేరు? అడావిడిగా పేదవాడిది మనమ్మ కాలనీ అయితే ముషీరాబాద్లో ఉన్నటువంటి మనమ్మ కాలనీ నాల మీద ఉన్నదని చెప్పని మీరు కూరగొట్టారు. అదే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో చెరువులలో కట్టారు, స్వయాన చెరువులలో. దాని మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదని నేను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. సో భారతీయ జనతా పార్టీ ముందు ఈ హైడ్రాపై ఎలాంటి మేము తప్పనిసరిగా సమగ్రమైనటువంటి మా కమిటీ, మా అధ్యక్షుల వారు కూడా వేస్తారు. దానిపైన అన్ని ఆలోచించి సమగ్రమైనటువంటి ఆలోచనతో మేము ముందుకు వస్తాం.